అసలు ఎందుకు ఇట్లా చేశారు అని చెప్పి అడగాలని లేదు, ఎందుకంటే ఇట్స్ షో ఫార్మాట్ అంటారు, నాకు అధికారం లేదనమాట. బిగ్ బాస్ సీజన్ 9 నుంచి దమ్ము శ్రీజ ఎలిమినేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఆడియన్స్ ఓట్స్ తో సంబంధం లేకుండా ఆమె హౌస్ నుండి పంపించేయటంతో షో పట్ల విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో శ్రీజ చాలా స్ట్రాంగ్ అని షో చూస్తున్న వారికి ఎక్కువగా అభిప్రాయం ఉంది. టోటల్లీ అన్ఫేర్ అంటూ కొందరు, ఇదంతా దొంగాట అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవంగా శ్రీజ ఆట మొదటి 2 వారాలు పరమ చెత్తగా ఉండేది. అయితే ప్రియా ఎలిమినేషన్ తర్వాత తను మార్చుకుంది. ఒక శివంగిలా ప్రతి టాస్క్ లో దూసుకుపోయింది. ఎదురుగా ఎంతమంది ఉన్నా సరే సమాధానం చెప్తుంది. ఇలా స్ట్రాంగ్ కంటెంట్ గా తాను మార్చుకుంది. కానీ హౌస్ లోకి కొత్తగా అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్ ఎంట్రీల అభిప్రాయంతో ఆమెను తరిమేయటం ఏంటి అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు ఓట్లు, పోల్స్, వీకెండ్ నాగార్జున షో ఎందుకు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజాభిప్రాయం అనేది లేనప్పుడు ఈ షో ఎందుకు అంటూ బిగ్ బాస్ ను తప్పు పడుతున్నారు. బిగ్ బాస్ లోకి ఎన్నో అవకాశాలతో అడుగుపెట్టి ఆమె జర్నీని కూడా చూపించకుండా చాలా అవమానకరంగా ఇలా గెంటేయటం ఏంటి అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. సర్ఫ్ ఎక్సెల్ తో కడిగినా సరే బిగ్ బాస్ చరిత్రలో ఈ మరక పోదని అంటున్నారు. కేవలం రేటింగ్ కోసమే కామనర్స్ ను తీసుకున్నారా? కనీసం శ్రీజను రీ ఎంట్రీ ఛాన్స్ ఇచ్చి హౌస్ లోకి రప్పించాలని, అలాగైనా బిగ్ బాస్ తన గౌరవాన్ని కాపాడుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే రీసెంట్ గా శ్రీజ ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడారు. దేవుని దయ వల్ల రీ ఎంట్రీ ఉంటే తప్పకుండా హౌస్ లోకి వెళ్తాను. నా కోసం ఇంత సపోర్ట్ ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. సామాన్యులకు హౌస్ లోకి వెళ్లేందుకు అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ కు ధన్యవాదాలు. నేను ఎలిమినేషన్ అవుతానని కూడా ఊహించలేదు. సీక్రెట్ రూమ్ ఉంటుందని అనుకున్నాను. ఎప్పుడైతే నన్ను బజ్ ప్రోగ్రామ్కి పంపించారో అప్పుడు అర్థమైంది. సడన్ గా తీసుకున్న నిర్ణయం వల్ల నా జర్నీ కూడా టెలికాస్ట్ చేయలేదు అని శ్రీజ అన్నారు. అవును, నా వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. అవన్నీ కూడా మార్చుకుని నా గేమ్ స్టార్ట్ చేసి మంచిగా పేరు తెచ్చుకున్న టైంలో ఇలా బయటకు వచ్చేసాను అనే బాధ అయితే ఇంకా ఉండిపోయింది అనమాట.